కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచిన సందర్భంగా విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చిన్నపిల్లలకు హాస్టల్లో డైట్ ఛార్జీలు పెంచలేరని, సీఎం రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలోనే డైట్ ఛార్జీలు 40% పెంచడం జరిగిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సంవత్సరం లోపే 40% 40% డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఒక పిల్లలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారానికి 2 సార్లు ఎగ్స్ ఇస్తే ఈ వారానికి పిల్లలకు 5 సార్లు ఎగ్స్, చికెను, మటను మెనూలో పొందపరచడం జరిగింది. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్టు పిల్లలు చాలా హర్షాధిగతాలు తెలియజేస్తున్నారు. దాంతోపాటు కాస్మెటిక్ ఛార్జీలు పిల్లలు కాచే సబ్బులు కానీ, కటింగ్ ఛార్జెస్ కానీ, బ్రష్లు కానీ 200% పెంచడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారికి మా ప్రియతమ నేత షబీర్ అలీ గారి ఆలోచన మేరకే అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే మా షబీర్ అలీ గారికి శాశ్వతమైన పనులు అవగాహన ఉన్నది. అందుకే మన ప్రధానంగా షబీర్ అలీ గారి ఆలోచనల మేరకే అని రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా చెప్పారు. ఎందుకంటే శాశ్వతమైన పనులు, దీర్ఘకాలికమైన సుదీర్ఘమైన పనులు చేసుట్లో మా షబీర్ అలీ గారు దిట్టా అని మరొక్కసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచే మా షబీర్ అలీ గారి ఆలోచనల మేరకే 40% డైట్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే కామారెడ్డికి తాగునీరు అందించే సుదీర్ఘమైన ఆలోచన కూడా షబీర్ అలీ గారికి ఉన్నది. మీరు అందరూ చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా పిల్లలకు ప్రతి ఒక్క మెనూ మీరు ఇచ్చినట్టు ఈ మెనూ చూడండి. లాస్ట్ ఇయర్ 950 రూపాయలు ఉంటే ఈసారి 1350. అంటే ఇది వచ్చినప్పటి నుంచి మాకు ఫుడ్ పోయినసారి వారానికి 2 సార్లు గుడ్లు ఉండే, ఇప్పుడు వారానికి 5 సార్లు గుడ్లు అయినాయి. వారానికి 2 సార్లు చికెన్ అయినాయి. పోయినసారి వారానికి 1 సారి చికెన్ ఉండే. మాకు ఎగ్ బజ్జీ అవన్నీ ఇడ్లీ అవన్నీ పోయినసారి అప్పుడు ఏం లేవు. ఇప్పుడే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాకు చాలా బాగా ఫుడ్ ఉంది. మేము ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి మా హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జెస్ మరియు కాస్మెటిక్ ఛార్జెస్ అనేవి పెంచడం జరిగింది. ఈ పెంచిన వాటిని ఈ నవంబర్ 1వ తేదీ నుండి అమలు చేయడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా డైట్